తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం బోనాల జాతరలో మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాల పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. బోనాల పండుగ వెనుక ఉన్న చారిత్రక ఆధ్యాత్మిక విశిష్టతను ప్రజలు గుర్తించుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్లేగు వ్యాధి నివారణ కోసం అమ్మవారికి బోనం సమర్పించిన ఆనవాయితీ నేటికి కొనసాగుతోందని వివరించారు. కుమ్మరులు తయారు చేసిన మట్టి కుండల్లోనే బోనం సమర్పించడం మన సంప్రదాయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అదే ఆచారాన్ని పాటించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కుమ్మరుల జీవనోపాధికి మద్దతుగా మట్టి కుండల్ని వినియోగించాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సంప్రదాయాలను కాపాడుతూ చేతి వృత్తిదారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని పొన్నం పేర్కొన్నారు. బోనాలు అంటేనే కుండ ప్రకృతి మట్టితో తయారయ్యే బోనముతోటి అటు పర్యావరణాన్ని ఇటు కుల వృత్తిని ప్రోత్సహించినట్టుగా ఉండడానికి తెలంగాణ బోనాల సందర్భంగా ఈరోజు కుమ్మరులంతా మట్టి బోనాన్నే వాడాలి అనేటువంటి నినాదంతో మేయర్ టెంకిబొండ్లో పెద్ద ఎత్తున మట్టి కుండల బోనాన్ని చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా, బోనం అంటే మట్టితో చేసిన బోనమే సాంప్రదాయము, శాస్త్రీయము. కాబట్టి తప్పకుండా నేను బోనం చేసే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, అందరూ కూడా మట్టి బోనాల్ని వాడండి, కుమ్మరులను ప్రోత్సహించండి, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడి మంచి లోక కళ్యాణం కొరకు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి సమృద్ధి వర్షాలతోటి సర్వేచర సుఖినోభవ అని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించే విధంగా మన గోల్కొండ నుండి ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్ లో రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారం అందించి కావాల్సినంత ఆర్థిక బలాన్ని కూడా మాకు ఇచ్చి మరి హైదరాబాద్ అంతా కూడా పెద్ద ఎత్తున బోనాలు జరుపుకునే అవకాశం కల్పించారు. బోనం అంటే భోజనము, మరి ఆ భోజనాన్ని వండుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించి మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తుందనేటువంటి ఒక విశ్వాసము. పూర్వకాలంలో ఒక గ్రామం మొత్తానికి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మొక్కుకున్నారు, అమ్మ తల్లి నువ్వు మా ప్లేగు వ్యాధిని తగ్గిస్తే నీకు భోజనం సమర్పించుకుంటామని. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఇది దినదినంగా మరి అభివృద్ధి చెందుతూ వస్తా ఉంది. మరి ప్రతిసారి కూడా టెంపుల్స్ పెరుగుతా ఉన్నాయి, బోనాలు చేసుకునేటువంటి టెంపుల్స్. ఈసారి కూడా ఎక్కువ మంది రావడం కూడా జరిగింది మా దగ్గరికి. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఎండోమెంట్ నుంచి 100% ఉంటాయి. ఈ రోజు మేము అక్కడ ప్రారంభించి ఈ కుమ్మరి సంఘానికి సంబంధించినటువంటి బోనాలను కూడా ప్రారంభించడానికి రావడం జరిగింది. మరి బీసీలు అనే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తిలో వాళ్ళు మరి గతంలో ఆ వృత్తి మీద బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ వృత్తులన్నీ కూడా కుల వృత్తులు లేకపోవడం వలన వాళ్ళకి జీవనాధారం లేక బాధపడుతున్నారు. మరి ఈరోజు బోనాలు కూడా మనము కుండలలో కాకుండా మరి రాతండి వాటిలలో కానీ వేరే వాటిలలో వాడడం అనేది కుమ్మర్లను కొంత నష్టపరిచే కార్యక్రమం. తప్పకుండా కుమ్మర్లను ఎంకరేజ్ చేయాలంటే మనం మట్టి బోనం వాడాలి. ప్రకృతికి కూడా అది మరి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి కార్యక్రమం. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ కుమ్మరి సంఘం ఈరోజు చేస్తున్న ఈ బోనాల పండుగ సందర్భంగా వాళ్ళందరికీ